హాయ్ గైస్, చెప్పు. మై నేమ్ సంగమేశ్వర్. ఐఎమ్ హర్ష. యాక్చువల్లీ ఇప్పుడు మేము ప్రజెంట్ దమ్మ కొండన్న విపాసన సెంటర్లో ఉన్నాము. యాక్చువల్లీ వీ కేమ్ హియర్ ఫర్ 10 day కోర్స్. సో ఈ వీడియోలో ఏంటంటే ఈ క్యాంపస్ అంటే ఈ ప్లేస్ ఎలా ఉంటుంది, ప్లస్ మరి మా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మేము ఇప్పుడు షేర్ చేయబోతున్నాం మీకు. ఇది మా 10 days కోర్స్ కంప్లీట్ అయింది. మార్నింగ్ టిఫిన్ చేసి బయటకు వచ్చాం. మెయిన్ గేట్ నుంచి. క్లైమేట్ కూడా చాలా క్లౌడీగా ఉంది, యాక్చువల్లీ సన్నీగా లేదు. సో కొంచెం అంతా వాటర్ ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి. అండ్ మీకు చూపిస్తాం ఇక్కడ నుంచి అంటే ఇది ఎలా ఉంటుంది, మేము ఏం చేసాం, మా ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా వీడియో మేమున్న రూమ్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాం. వన్స్ చెక్ ఇన్ ప్లీజ్. దిస్ ఈజ్ ద మెయిన్ దమ్మ కొండన్న గేట్ అనమాట. ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి రావాలి. లోపలికి వచ్చిన తర్వాత సైడ్ అంతా ఆఫీస్ అనమాట. అక్కడ మన ఫోన్స్ కానీ మన ఏమన్నా తెచ్చుంటే వాల్యుబుల్స్ అక్కడ ఇచ్చేస్తాము. అక్కడ ఇచ్చేసి తర్వాత మనం ఫస్ట్ డేనే అంతా అయిపోతుంది వాల్యుబుల్స్ ఇవ్వడం ఇదంతాను. ప్లస్ తర్వాత మనం ఇలా ముందుకు వచ్చేస్తే ఇది దమ్మా హాల్ అంటే లోపల మెయిన్ గేట్ అనమాట. యాక్చువల్లీ దీంట్లోకి ఎంటర్ అయిపోతే ఇంకా మళ్ళీ 10 days తర్వాత మనం వస్తాం బయటకి. సో ఇది మెయిన్ గేట్ అనమాట. ఫస్ట్ మనం వాల్యుబుల్స్ ఇక్కడ డిపాజిట్ చేసి తర్వాత లోపలికి వెళ్ళాలన్నమాట. ఈరోజు లాస్ట్ డే కాబట్టి అందరూ వెళ్తున్నారు ఇంటికి, చూడొచ్చు అందరూ. ఇంకా తర్వాత ఇది యాక్చువల్లీ లేడీస్ అమ్మాయిలు కోసం ఒక వీడియో ఆల్రెడీ ఉంది వ్లాగ్లో. నేను అది తర్వాత పిన్ చేస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ బాయ్స్ అనేది ఎలా ఉంటుంది అనేసి మేము చూపిద్దాం అనుకుంటున్నాం. సో విల్ క్యారీ ఆన్. బాయ్స్ వ్లాగ్ లేదు యాక్చువల్లీ, సో దానికోసం మేము తీస్తున్నాం. అది మెయిన్ అనమాట. ఈ ఎంట్రెన్స్ ఒక్కసారి ఎంటర్ అయితే 10 days దాంట్లో 10 days అనమాట. 10 days అసలు నో ఫోన్స్ ఏమి ఉండవు అనమాట. జస్ట్ ఇట్లా అయిపోతానే ఇట్లా వెళ్ళిపోవాలి. ఆర్యా మౌనం, నోబుల్ సైలెన్స్. అస్సలు ఇంత పిన్ డ్రాప్ ఉండదు అనమాట సైలెన్స్ అనేది. ఇటు వెళ్తే లేడీస్ అనమాట, ఇది మనకి జెంట్స్ అనమాట రూట్. మీతో మాట్లాడేవాడు ఉన్నాడు, మిమ్మల్ని పలకరించేవాడు అంతకన్నా. అదే అదనమాట. సో క్లైమేట్ అయితే చాలా బాగుంటుందండి. క్లైమేట్ బాగుంటుంది. ఇప్పుడు ఇంకా రైనీ సీజన్ కాబట్టి కొంచెం అలా ఉంది. ఇంకా ఇప్పుడు సమ్మర్ అయినా కూడా చాలా చల్లగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ట్రీస్ చాలా ఫ్రూట్స్ చెట్స్ ఉన్నాయి. అంటే మనం తెప్పకూడదు కానీ వాళ్ళు మనకి టిఫిన్స్తో పాటు మనకి లంచ్తో పాటు వాళ్ళే ఇచ్చేస్తారు. అదే ప్లస్ ఇక్కడ ఫుడ్ అనమాట. ఫుడ్ అయితే అసలు ఫస్ట్ క్లాస్ ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న ఫుడ్ కన్నా కూడా ఇంకా మీరు మంచిగా ఏదో ఉందే అన్నట్టు ఫీల్ అవుతారు అనమాట. యాక్చువల్గా మేము నాన్ వెజ్ తింటాము, కానీ వెజ్ కూడా అంతకన్నా మించి టేస్ట్ ఉంటుందా అని ఇక్కడికి వచ్చాక తెలిసింది. సో అంటే యాక్చువల్గా మనం నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చాక మనం కంప్లీట్గా వెజ్కి షిఫ్ట్ అయిపోవాలన్నమాట. అసలు నాన్ వెజ్ అనేది ఉండదు ఇక్కడ. సో మసాలా ఫుడ్, హెవీ మసాలాస్ ఉన్నాయి, నో సాల్ట్, హెవీ సాల్ట్. సో స్పెసిఫిక్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు ఫుడ్లో అయినా. ఇంకా ఫుడ్ అయితే మ్యాక్సిమం చాలా బాగుంటుంది దాంట్లో అయితే, నో డౌట్. యాక్చువల్లీ ఇది కిచెన్ అనమాట. ఇక్కడ ఫుడ్ మన చేసే ఫుడ్ అంతా కూడా ఇక్కడే తయారవుతుంది. యాక్చువల్లీ లోపలికి ఎంట్రన్స్ లేదు. యాక్చువల్లీ మేము సాలెక్స్ కాబట్టి సేవక్స్కి అయితే ఎంట్రన్స్ ఉంటుంది. సో అది చూపించలేదు. అండ్ ఇది మనం కొంచెం ఇలా లోపలికి ఎంటర్ అయితే ఇలా ఉంటుంది. ఇది మన డైనింగ్ హాల్ అనమాట. డైనింగ్ హాల్ ఒకసారి లోపల కూడా చూపిస్తాను డైనింగ్ హాల్ ఎలా ఉంటుందో. ఓకే బాయ్ బ్రో. వెళ్తున్నారు. ఆయన మా సేవక్ అనమాట, వైట్ షర్ట్ ఆయన. ఇప్పుడు ఇది దమ్మ హాల్, డైనింగ్ హాల్, సారీ. ఈ డైనింగ్ హాల్ అనమాట. లోపల చూపిస్తాను ఒకసారి ఎలా ఉంటుందో. అందరు కూడా షూస్ ఇలా బయట వదిలేదనమాట. చెప్పులు కానీ ఏమైనా తెచ్చుకుంటే ర్యాక్లో వదిలేసేసి. ఇప్పుడు మార్నింగ్ 6:30కి ఉంటుంది ఇది టైమింగ్స్ అనమాట, డైనింగ్ హాల్ టైమింగ్స్. ఇప్పుడు ఒకసారి లోపల చూద్దాం. ఇక్కడ ఇది యాక్చువల్లీ వాషింగ్ ఏరియా అనమాట. చెప్పండి. వీళ్ళు మా బ్రోస్ అనమాట, మాతో పాటే తీశారు, కోర్స్ చేశారు. ఇప్పుడు ఇది మనకి డైనింగ్ హాల్ అనమాట. ఎవరి ప్లేట్ వాళ్ళకి అలాట్ చేసేస్తారు. ఇక్కడ చూసుకుంటే ఎవరి ప్లేట్ వాళ్ళకి ఇలా ఉంటుంది అనమాట. నెంబర్స్ ఉంటాయి, మనకి ఇస్తారు నెంబర్స్. దాన్ని బట్టేసి ఇలా ఉంటుంది అనమాట. మనకి ఉన్న మన ప్లేస్లో ఉన్న ప్లేట్స్ కానీ అవన్నీ మనకే.
11 నెంబర్ నాది. ఇది 11 మన సంగమేశ్వర్ క్లోజ్ చేసి క్లీన్ చేసి పెట్టేసిండు అంతా క్లీన్ చేసి. హాయ్ బ్రో, శివ బ్రో. హాయ్ బ్రో. హాయ్ హాయ్. అంతా మా బ్రోస్ అనమాట, కోర్స్లో పార్టిసిపేట్ చేశారు. 10 days మార్నింగ్ ఉండి పరిచయం. ఇది నా ప్లేస్ అనమాట, 27. ఇదనమాట ఫుడ్. ఈరోజు మాకు ఇడ్లీ సంథింగ్ పెట్టారు. ఇడ్లీ మొత్తం అయిపోయింది, ఇంకా స్వీట్ ఏదో పెట్టారు. ఇంకా చాలా పెడతారు. మన మార్నింగ్ మాత్రం మనకి స్ప్రౌట్స్, డేట్స్ అనేవి పక్కా ఉంటాయి అన్నమాట. ఇతను మా బ్రో అనమాట, విశాల్. ఇంట్రడ్యూస్ బ్రో. అంతే. ఇక్కడంతా ఎట్లుంది ఎక్స్పీరియన్స్ అంతా? ఫుడ్ చాలా బాగుంది, టేస్ట్ ఇక్కడికి వచ్చినప్పటికి ఇప్పటికి ఏమన్నా మీలో చేంజెస్ ఉన్నాయా? చాలా అన్న ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ అన్న ఫుడ్ తింటాడు. ఫుడ్ తింటే ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయాలి. సార్ హాయ్. ఈయన మా సార్ అనమాట, మాతో పాటు కోర్స్ చేశారు. ఈయన ఆల్రెడీ ఇంతకుముందే 7 courses చేశారనమాట. సో చాలా చాలా సీనియర్ సార్ అనమాట. అంటే అంటే దట్స్ వాట్ అనమాట. ఈయన మా సేవక్ సార్ అనమాట. సార్ మమ్మల్ని లేపడం చేయడం మాకు ఎంతో హెల్ప్ చేశారు సార్. అసలు కోర్సులో మాతో పాటు చాలా సహకారంగా ఉండి మాకు ఈ వంట దగ్గర కూడా అంతా మాకు హెల్ప్ చేశారనమాట సార్ ఎన్నో ఇయర్స్గా చేస్తున్నారు కోర్సు. సార్ మీ పేరు చెప్పండి సార్. హాయ్. ఓకే. అంతా మా బ్రోస్ అనమాట. టైం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోతున్నారు అందరూ. సంతోషిత వెళ్ళిపోతున్నారు వీళ్ళు. వర్క్షాప్ ఉంది కానీ ఉండమంటే ఉండట్లే. హాయ్ చెప్పండి. వీళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మెడిటేషన్ మానేసి మరి రూమ్ ఇప్పుడు ఇక్కడ మాది ఇక్కడ చూస్తే మెయిల్స్ రెసిడెన్స్ అనమాట. ఇటు వెళ్తే మనకి ఇన్న రూమ్స్ అన్నీ వస్తాయి. ఇది ఫీమేల్ అనమాట. ఇది ఫీమేల్ వాళ్ళకున్న ప్లేసెస్ అనమాట, వాళ్ళు ఉండడానికి. ఇప్పుడు సో మాకైతే పర్మిషన్ లేదు అక్కడికి, అంటే అక్కడ వెళ్ళడానికి మాకు లేదు. జస్ట్ ఇదే. ఇంక ఇదంతా కూడా మేము జస్ట్ ఇలా అట్లా ఫుడ్ తినేసి డైనింగ్ హాల్ నుంచి ఇట్లా వెళ్తామన్నమాట హాల్కి. యాక్చువల్లీ ఇదంతా చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంది అసలు, ఎంత ప్రశాంతంగా. అసలు చాలా సైలెన్స్గా ఉంటుంది అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అసలు. మీరు ఇక్కడికి రాగానే ఈ నేచర్ కానీ, ప్లస్ మేము ఇక్కడ వచ్చిన టైంలో అంతా అంటే రైనీ టైం కదా, కొంచెం ఇంకా బాగుంటుంది అనమాట ఏరియా. అంటే మొత్తం గ్రీనరీ ఉంటుంది, బాగుంటుంది చాలా. మార్నింగ్ పీకాక్స్ కనిపిస్తాయి. పీకాక్స్ ఉంటాయి అసలు, చాలా ఉంటాయి. ఈరోజు అయితే ఇంకా ఏమి కనిపించట్లేదు మరి. ఎర్లీ మార్నింగ్ కనుక చూస్తే చాలా చాలా ఉంటాయి అన్నమాట పీకాక్స్. మీకు సౌండ్స్ వినిపిస్తున్నాయి చూడు. మాకైతే మార్నింగ్ 4 నుండి ఇంకా నైట్ 9 వరకు పీకాక్ సౌండ్స్ చేస్తూనే ఉంటాయి. పీకాక్స్ అని కాదు, నేచర్లో ఉన్న చిన్న చిన్న క్రియేచర్స్, చిన్న పిచ్చుకలు చూడండి. డిఫరెంట్ అంటే పిచ్చుకలు, పక్షులు సౌండ్స్ చాలా చాలా సైలెన్స్గా ఉంటుంది అనమాట అసలు. ఆ సౌండ్ చిన్న ఇన్సెక్ట్ కూడా సౌండ్ వస్తుంటుంది అనమాట అసలు మనకి. మీరు అబ్జర్వ్ చేయండి. ఇంత పీస్ ఆఫ్ మైండ్ మీకైతే హైదరాబాద్లో మ్యాక్సిమం దొరకదు. నాకు తెలిసి ఆ దమ్మకేత ఉన్న హైదరాబాద్లో అంత ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది చాలా అవుట్స్కట్స్ ఉంది ప్లస్. మరి చుట్టుపక్కల చేసి ఏమి లేవు, అవి పొలాలు అనమాట. సమ్ పొలాలు ఇవి ఉన్నాయి అంతే. చూడండి మా బ్యాక్ సైడ్ ఎంత గ్రీనరీ ఉంది. అక్కడికైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇది యాక్చువల్లీ మా ఫస్ట్ కోర్స్ అనమాట. ఇది ఇక్కడ దమ్మకొండనాలో ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నాం. సో అక్కడికి ఎప్పుడు వెళ్ళే.
ఇంక ఇలా 10 days ఇలా బాటిల్స్ పట్టుకొని తిరగడం ఏమో. అంతే అంతే. ఇప్పుడు మనము రూమ్స్ ఉన్న స్పాట్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ ఇవన్నీ రూమ్స్. యాక్చువల్లీ ఇదంతా సి బ్లాక్ అనమాట, అది బి బ్లాక్, దాని ముందు ఉంటుంది ఏ బ్లాక్ అనమాట, ఇది డి అనమాట. ఇటు సైడ్ ఉన్న రూమ్స్ మనకి బ్లాక్స్ వైజ్ అనేది ఇస్తారనమాట రూమ్స్. ఏ బ్లాక్ వాళ్ళు ఆ బ్లాక్ రూమ్ నెంబర్లో వెళ్ళి ఉండాలన్నమాట. ప్రతి రూమ్కి 2 బెడ్స్ ఉంటాయన్నమాట. 2 members పక్కా ఉంటారు. కొంతమంది ఇంకా సింగిల్ ఉన్న రూమ్స్ కూడా ఉంటాయి. యాక్చువల్లీ సింగిల్ రూమ్ అనేది అంటే సీనియర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 1-2 times కోర్స్ చేసిన వాళ్ళకి సింగిల్ రూమ్ సెలెక్ట్ చేస్తారు. లేదంటే షేరింగ్ ఇస్తారు, ఎందుకంటే కొంచెం భయపడతారు ఫస్ట్ టైం కాబట్టి. ఇట్లా ఇక్కడ ఇంకా కొత్తగా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది అనమాట, వర్క్. ఇక్కడ ఇంకా రూమ్స్ అనేవి చేస్తున్నారు కొత్తగా. ఇంకా ఒకసారి మీకు రూమ్స్ కూడా చూపించేస్తాను. ఇది మా డి బ్లాక్. ఇది డి బ్లాక్ అనమాట. ఇంక ఇవి రూమ్స్ అనమాట. ఇప్పుడు ఆ రూమ్ చూద్దాం ఒకసారి. ఇది మన సంగమేష్ బ్రో రూమే. ఇదే నా రూమ్, D15/1 ఫస్ట్ బెడ్. నాదే చివరి రూమ్. ఇక్కడంతా ఫారెస్ట్ లాగా ఉంటుంది మొత్తం. ఇక్కడంతా ఇది డెడ్ అని అనమాట. ఇంకా లాస్ట్కి గోడ ఉంటుంది. పికప్ చూడండి, మీకు సౌండ్ వినిపిస్తుంది. లెట్స్ గెట్ ఇన్. యాక్చువల్లీ ఇందాక సంతోష్ బెడ్ ఖాళీ చేశాడు, వెళ్ళిపోయాడు. నేను కూడా ఖాళీ చేయాల్సింది. సో దిస్ ఈజ్ మై బెడ్. ఇది నా బెడ్. ఇంక ఇవన్నీ తీసేసుకోవాలి కూడా. ఇది మా రూమ్. ఇది బాత్రూమ్స్ ఇలా ఉంటాయి. మేము ఇండియన్ తీసుకుంటాం, ఇండియన్ టాప్. వాళ్ళు ఇవ్వడం అయితే నీట్గా ఇస్తారు, మనం కూడా నీట్గా పెట్టుకోవాలి. యాక్చువల్లీ బెడ్షీట్స్ కూడా వాళ్ళే ఇస్తారనమాట. ఒకటి ఇస్తారు, బట్ ఇంకొకటి ఎందుకైనా మంచిది మనం తెచ్చుకోవడం బెస్ట్ అనమాట. అంతే కదా బ్రో? అంతే. మీరు అంటే రావాలనుకుంటే అంటే హెవీ లగేజ్ కూడా అవసరం లేదు మీకు. మ్యాట్రెస్ పైన వాళ్ళే ఇస్తారు, పిల్లో కవర్ వాళ్ళే ఇస్తారు. మీరు జస్ట్ రావడం, ఒక 4 t-shirts, 4 night pants, జస్ట్ వచ్చేసేయండి. మీకు ఇంకా ఏది ఉన్నా వాళ్ళే చూసుకుంటారు. ప్రశాంతంగా ఒక 10 days గడిపేసి వెళ్ళండి. మీ లైఫ్లో అంటే కన్ఫ్యూజన్ కానీ అంటే ప్రెజర్, వర్క్ ప్రెజర్ ఎలాంటివి ఉన్నా సరే మీరు ఒక 10 days గడిపేసి వెళ్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ ప్రెజర్స్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి. విపాసన అనేది ఇదే, ప్రెజర్, హౌ టు కంట్రోల్ ప్రెజర్స్. ఇంక ఇప్పుడు బయటకు వచ్చేసాం రూమ్ నుంచి. ఇప్పుడు దమ్మా హాల్ దగ్గరికి వెళ్దాం, మెయిన్ హాల్ దగ్గరికి. అందరు అక్కడే అనమాట ధ్యానం చేసేది ఈ ఉన్న రోజులంతా. ప్లస్ మళ్ళీ మీకు పగోడాస్ కూడా చూపిస్తాను. అక్కడ సింగిల్ అంటే సెల్స్ లాగా ఉంటాయి, అక్కడ కూడా మనం ఐసోలేషన్గా ధ్యానం చేసుకోవచ్చు అనమాట. కానీ ఇప్పుడు మనం సెల్స్లోకి చూపించడానికి అవుతుందా అవ్వదు. ఇది డి బ్లాక్ 1 to 5. ఇది డి బ్లాక్ 1 to 5 రూమ్స్ అనమాట. అది 6 to సంథింగ్ ఎంతో ఉన్నాయి, 10 అనుకుంటా. 6 to 10, 12 మరి. ఇది వాష్రూమ్స్ అనమాట. ఇది ఇంకా వాటర్ పట్టుకునే ప్లేస్. అంటే హాట్ వాటర్ అంటే హాట్ వాటర్, నార్మల్ వాటర్ అంటే నార్మల్ వాటర్ వస్తాయన్నమాట. ఇప్పుడు మనం దమ్మా హాల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది మెయిన్ దమ్మా హాల్ అనమాట. మనం ధ్యానం చేసేది 10 రోజులంతా ఇక్కడే, ఈ హాల్లోనే. డే మ్యాక్సిమం 11 to 12 hours మెడిటేషన్ చేస్తాం దాంట్లోనే అనమాట. అది 6 days వరకు ఉంటుంది. కానీ 6 days అయిన తర్వాత మనకి పగోడాస్ అనేవి ఇస్తారనమాట, నెంబరింగ్ వైజ్. దాంట్లో కూడా మనం మధ్య మధ్యలో టీచర్ చెప్పిన ప్రకారం వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. మాకు బ్రేక్ టైంలో 5 minutes బ్రేక్ ఇస్తారు ఎవ్రీ 1 hourకి. సో ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకుంటాం 5 minutes. అంటే ఎంతసేపు కూర్చుంటే నొప్పులు వస్తాయి కదా, బ్యాక్ పెయిన్ కానీ ఆ పెయిన్. ఇక్కడ 5 minutes రెస్ట్ తీసుకుంటాం. చూడండి క్లైమేట్ ఎంత బాగుందో.
దిస్ ఈస్ అవర్ పగోడా. పగోడా కాదు, దమ్మా హాల్. సరే దమ్మా హాల్. యాక్చువల్లీ ఇందాకే మా సేవక ఒక అన్నయ్యతో మాట్లాడామన్నమాట. యాక్చువల్లీ హాల్ షూట్ చేయగన్నారు, ఎందుకంటే అక్కడ మనకు ఎంతోమంది మెడిటేషన్ చేసి అంటే ఒక ఎనర్జీ ఉంటుంది అనమాట. ఆ ఎనర్జీ అనేది మళ్ళీ మనకు కొంచెం అంటే డిస్టర్బెన్స్ ఉంటుంది వీడియోస్ దానివల్ల అన్న ఉద్దేశంలో చెప్పారనమాట. అంతే, అంతకుమించి ఏం లేదు. మీకు బయట నుంచి చూపిస్తున్నాం. ఇది ఎట్లా ఉంటుంది అంటే ఒక లైక్ అంబ్రెల్లా ఎట్లా ఉంటుంది, పైన ఇట్లా డోమ్ ఉండి ఇట్లా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది కదా, సేమ్ అంబ్రెల్లా టైప్ ఉంటుంది. అందులో ఈజీగా 50 మెంబర్స్ మెడిటేషన్ చేసుకోవచ్చు. మీరు బయట నుంచి చూడండి, లోపలికి పోవడానికి లేదు ప్రెసెంట్. సో బయట నుంచి అయితే చూపడానికి ట్రై చేస్తాను నేను. మెయిన్ ఎంట్రన్స్ చూపి, అక్కడ నుంచి ఎంటర్ అయితే ఇది ఎంట్రన్స్ అనమాట, లోపలికి టా వెళ్ళాలి. వర్క్ అవుతుంది. లైట్ లేదు, లైట్స్ లేవు కనిపిస్తుంది. కొంచెం లైట్స్ లేవు, అడ్జస్ట్ అవ్వండి. సో అదనమాట దమ్మా హాల్. చూసారు కదా, అక్కడ ముందరున్న చైర్లో మనకి ఆచార్యులు కూర్చుంటారు అనమాట. ఆయన మనకు టీచింగ్స్ ఇస్తూ ఉంటారు, ఇలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేసి. సో దాని నెక్స్ట్ మనం అక్కడ కూర్చొని చేస్తుంటాం అనమాట. ఎవరి సీటింగ్ వాళ్ళకు ఉంటుంది అనమాట. ఒకరు కూర్చున్న దాంట్లో ఇంకొకరు కూర్చోడానికి ఉండదు అనమాట. నెంబరింగ్ వైజ్ ఇస్తారనమాట మనకి. సో వన్స్ అక్కడ కూర్చుంటే అదే మనకి 10 డే కోర్స్ అయ్యేంత వరకు కూడా అదే మన ప్లేస్ అనమాట. ఇంకా పెద్ద, ఇది చిన్నగా ఉంది చూసారు కదా, ఇది పెద్దది. ఇది పెద్ద హాల్ అనమాట. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది చిన్నదనమాట. ఇది యాక్చువల్లీ లేడీస్కి ఇలాంటిది ఒకటి ఉంటుంది, మళ్ళీ మెన్స్కి ఇలాంటిది ఒకటి ఉంటుంది. ఇది మెన్స్ అనమాట. లేడీస్ కూడా సేమ్ ఇలాంటిది అటు సైడ్ వాళ్ళ సైడ్ ఉంటుంది అనమాట. ఇది కొత్తగా ఇప్పుడు చేస్తున్న కొత్త దమ్మా హాల్ అనమాట. ఇది చాలా పెద్దగా, మేబీ 150 కెపాసిటీ అనుకుంటా అన్నారు. ఇప్పుడైతే మనం పగోడా దగ్గరికి వెళ్తున్నాం. పగోడా అంటే శూన్యాగారం. ఎవ్రీ పర్సన్కి ఒక సెల్ ఇస్తారు. శూన్యాగారం అంటే మొత్తం చీకటి, అంటే మనల్ని ఒక రూమ్లో వేసేసి ఇంకా లాక్ పెట్టేసుకొని లైట్స్ ఆఫ్ చేసుకొని ఇంకా చేసుకోవాలి. మనకు డిస్టర్బెన్స్. ఇప్పుడు దమ్మా హాల్లో అంటే మనతో పాటు ఒక 50 మెంబర్స్ ఉంటారు, కానీ అది ప్రాక్టీస్ అయ్యాక మనకి ఈ శూన్యాగారం ఇస్తారు 6 డేస్కి కానీ 5 డేస్కి కానీ. అప్పుడు మనం దీంట్లో వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. మెడిటేషన్ అనేది ఇంకా బాగా చేయగలుగుతాం. సో అబ్జర్వ్ కూడా, మనం మెడిటేషన్ అంటే సంవేదనలను అబ్జర్వ్ చేయడం. సో దీంట్లో ఇంకా బాగా రిజల్ట్స్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో దానికోసమే ఇది దీంట్లో చేస్తాం. ఇది ఇట్లా ఉంటుంది, లోపలికి వెళ్ళడానికి లేదు. ఇది పగోడాస్ అనమాట, శూన్యాగారాలు ఇలా ఉంటాయి. ఒక్కొక్క ఆర్చ్ ఇట్లా ఒక్కొక్క సెల్ ఉంటుంది కింద లోపల. దానికి అటు సైడ్ డోర్ ఉంటుంది. ఆ డోర్ నుంచి ఎంటర్ అయ్యి మనము వాల్ సైడ్ ఫేసింగ్ చేసి మనం మెడిటేషన్ చేసుకోవాలన్నమాట. లోపలికి వెళ్ళే వాళ్ళమే, కానీ వాళ్ళ రూల్స్ ఒబే చేయడం ఇష్టం లేదు. మనం యాక్చువల్లీ మీకు లోపల వీడియో కావాలంటే యాక్చువల్లీ ఒక అమ్మాయి చేసింది. సో ఆమె వీడియో నేను ట్యాగ్ చేస్తాను, కింద అటాచ్ చేస్తాను. సార్ చెక్ చేయండి. ఆ వీడియోలో మీకు ఆ అమ్మాయి లోపల సెల్స్ కూడా చూపించింది అనమాట. ఆచార్య గారు ఉండే ప్లేస్ అనమాట. ఇది మా ఆచార్య గారు ఇక్కడే స్టే చేస్తారనమాట. ఇంకా లాస్ట్ డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇంకా అయిపోయింది యాక్చువల్లీ. ఇంకా మతలబై చుట్టేసుకుని ఇట్లా వచ్చేసాం కదా. ఇదనమాట మొత్తం మెయిల్స్ ఉన్న ఏరియా, ప్లేస్ అంతా ఇదనమాట. సో అదనమాట. సో రావాలనుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. మెడిటేషన్ వల్ల యూజెస్ ఏంటి అవన్నీ ఒకసారి తెలుసుకొని ఒకసారి ఈ కోర్స్ ట్రై చేస్తే మీకు మీ కెరియర్ కానీ ఇంకా దేనికైనా బాగుంటుంది అనమాట.
మాకు ఎక్స్పీరియన్స్ చేయలేదు, జస్ట్ కోర్స్ కంప్లీట్ అయింది. ఇంకా ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా బయటికి వెళ్ళాక తెలుస్తుంది అంటే ఈ కోర్స్ ఎట్లా యూజ్ అవుతుందని. కానీ వచ్చే ముందు నా కన్ఫ్యూజన్స్ అంటే ఇప్పుడు చాలా వరకు వెళ్ళిపోయినాయి, అంత కన్ఫ్యూజన్ ఏం లేదు. ఒక క్లారిటీ థాట్తో వెళ్తున్నాం బయటికి, అంటే లైట్ వెయిట్తో. ఒక హెవీ హార్ట్తో వస్తే లైట్ వెయిట్తో బయటకు వెళ్తారు. సో ఒకసారి ట్రై చేయండి. అంటే ఇది మళ్ళీ ఫ్రీ, మీరు అంటే డబ్బులు పే చేయాల్సిన అవసరం ఏమి ఉండదు, ఫ్రీగా రావచ్చు. 10 days మీకు చాలా మంచి ఫుడ్ ఉంటుంది, మంచి వెదర్ ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండరు. 10 days మీతో ఎవరు మాట్లాడరు. ఏదైనా అవసరం ఉంటే మీరు సేవక్స్తో మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు, లేదంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆచార్యతో మాట్లాడచ్చు. ఒకసారి ట్రై చేయండి కోర్స్ అయితే. దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నా. అంటే ఒకసారి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో గైస్. అండ్ ఇంకేమన్నా అప్డేట్స్ ఉండే తర్వాత ఇస్తాను. Bye, sir. ప్రజెంట్ అయితే ఇంతే ఈ వీడియో. బాయ్ సార్. ఆయన మా సార్ అనమాట, వన్ ఆఫ్ ద సార్ పార్టిసిపేట్ చేశారు మాతో పాటు కోర్సులో. ఆయన వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఇంటికి. పోతున్నారు, మేము కూడా ఇంకా వెళ్ళిపోదు అనమాట, ప్యాకప్. అందరు వెళ్ళిపోయారు, అసలు ఎవరు లేరు అనమాట. ఓకే గైస్, మరి ఉంటాను. బాయ్ గైస్, బాయ్.